సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ నిన్న ఉన్న క్రేజ్ నేడు ఉండదు. నేడు ఉన్న గ్లామర్ రేపు మారుతుంటుంది. కానీ ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరని స్థానం సంపాదించుకోవడం మాత్రం కొందరికే సాధ్యం. మరి 2026 మార్చి నెలలో భారతీయ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఆ టాప్ 10 సుందరీమణులు ఎవరు? దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఇష్టపడుతున్న ఆ 10 మంది హీరోయిన్స్ జర్నీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్ సినిమాలే దేశవ్యాప్త ట్రెండ్ను సెట్ చేస్తున్నాయి. దానికి నిదర్శనమే ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లేటెస్ట్ జాబితా. ఇందులో మొదటి స్థానాన్ని ఎవరు ఊహించని విధంగా అందరి అంచనాలు నిజం చేస్తూ సమంత రూత్ ప్రభు నిలిచింది. నిజానికి గత కొంతకాలంగా శామ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. వెండి తెరకు కాస్త దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఆమె పాపులారిటీ ఇంచు కూడా తగ్గలేదు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా నార్త్ ఆడియన్స్ కు చేరువైంది. ఆ తర్వాత పుష్పలో ఊ అంటావా సాంగ్ తో దేశాన్నంతటిని తన వైపు తిప్పుకున్నారు. సామాజిక సేవ, సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వంతో ఆమె సంపాదించుకున్న గుర్తింపు ఆమెను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. సమంత తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచింది బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ఆలియా భట్. గంగూబాయి కతియావాడి వంటి సినిమాలతో తన నటన విశ్వరూపాన్ని చూపించిన ఈ బ్యూటీ హాలీవుడ్ వరకు తన ఖ్యాతిని విస్తరించుకుంది. మూడో స్థానంలో మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఉంది. పుష్ప మూవీతో ఈమె క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ వంటి స్టార్లతో సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో పాగా వేసింది రష్మిక. ఆమె చిరునవ్వుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఫిదా అవుతుండటమే ఆమెను టాప్ 3లో నిలబెట్టింది. ఇక 4గో స్థానాన్ని దీపికా పదుకునే సొంతం చేసుకుంది. పఠాన్, జవాన్ వంటి భారీ విజయాలతో పాటు అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ దీపిక తన స్టార్డమ్ ను కాపాడుకుంటోంది. ఈ జాబితాలో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు కాజల్ అగర్వాల్. పెళ్లై ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా హీరోయిన్ గా ఇంత క్రేజ్ దక్కించుకోవడం గొప్ప విషయమే. 5వ స్థానంలో నిలిచిన కాజల్ ను చూస్తుంటే దశాబ్దన్నర కాలంగా తెలుగు ప్రేక్షకులు ఆమెపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు అర్థమవుతున్నాయి. కొత్త తరం హీరోయిన్లు ఎంతమంది వచ్చినా చందమామ స్థానం తనదేనని ఆమె నిరూపించారు. ఇక 6వ స్థానంలో సహజ నటి సాయి పల్లవి నిలిచారు. మేకప్ లేకుండా తెరపై కనిపించే ధైర్యం చేసే ఈ నటికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్ సరసన రామాయణంలో సీతగా నటిస్తుండడం ఆమె క్రేజ్ ను రెట్టింపు చేసింది. అటు డాన్స్ లో ఇటు నటనలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న సాయి పల్లవి సౌత్ నుంచి నార్త్ వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక 7వ స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నిలిచారు. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నయన్ తన వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక 8వ స్థానంలో త్రిష నిలవటం ఆమె సీనియారిటీకి నిదర్శనం. పొనియన్ సెల్వన్ సినిమా తర్వాత త్రిష సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగుతోంది. 40 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ త్రిష ఈ ర్యాంకును దక్కించుకుంది. ఇక 9వ స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నిలవగా 10వ స్థానాన్ని తెలుగు యువ నటి శ్రీలీల దక్కించుకున్నారు. ముఖ్యంగా శ్రీలీల ఈ జాబితాలోకి రావటం ఒక సెన్సేషన్ అని చెప్పాలి. కేవలం 2 ఏళ్ల కాలంలోనే టాప్ హీరోలందరితో నటించి తన డాన్స్లతో థియేటర్లో ఈలలు వేయించిన శ్రీలీల రాబోయే రోజుల్లో ఈ జాబితాలో మరింత పైకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు తొలగిపోయాయి. ముంబై నుంచి చెన్నై వరకు అందరూ ఒకటే సినీ కుటుంబంగా మారిపోయారు. అయితే ఓర్మాక్స్ జాబితాలో టాప్ 10లో ఏకంగా 7గురు దక్షిణాది హీరోయిన్లు ఉండటం చాలా గ్రేట్. అంటే ఇప్పుడు సౌత్ సినిమానే దేశానికి దిక్సూచిగా మారింది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా అభిమానుల గుండెల్లో ఎవరు ఎంతకాలం ఉంటారో నిర్ణయించేది వారి వ్యక్తిత్వం, ప్రతిభ మాత్రమే. మరి వచ్చే నెలలో ఈ జాబితాలో ఎవరి స్థానం పెరుగుతుందో, ఎవరు వెనక్కి తగ్గుతారో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం సమంతే ఇండియన్ సినిమా నెంబర్ 1 హీరోయిన్.